హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా. నేనైతే 1/2 కేజీ వంకాయలని ఇలా మనం పొడుగు వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. సో ఇలా 4 పలకలుగా కట్ చేసి వాటర్లో కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. అలా వేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మనం ఆ వంకాయల్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా ఈక్వల్గా వేసేసుకోండి. అలా అయితే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో మనం ఇలా వంకాయలు పెట్టుకున్నాక ఆయిల్ పైకి రాకుండా ఇలా మూత పెట్టేయండి. ఇప్పుడు మనం మసాలా కోసం దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. పొట్టు తీసేసండి. అలా అయితే మనకి పేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 2 చిన్న టమాటాలని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. దీనిలో నేను 4 జీడిపప్పులను మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. సో మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అలా వేసుకున్నాక దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు అనేది నానబెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ వంకాయల్ని చూడండి, మనకి ఇవి ఆల్రెడీ ఫ్రై అయినాయి. సో మనం రెండో వైపు కూడా వీటిని తిప్పుకోవాలి. తిప్పి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు దీన్ని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సో మనం ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ పోపులు అనేవి కొద్దిగా చిటపటలాడాక మనం మసాలా చేసుకున్నాం కదా, ఈ మసాలాని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం ఆనియన్ ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా, టమాటా కూడా. సో ఇదంతా పచ్చివాసన పోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, లేదా పరోటాలోకైనా, దేనిలోకైనా సరే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. సో ఇలా కొద్దిగా ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చాక దీనిలో ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. వేసిన తర్వాత దీన్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. చాలా ఈ వంకాయనే కాదు, మీరు ఏ వంకాయతో అయినా సరే ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అన్నమాట. సో మనం దీన్ని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం మసాలాలు అనేది యాడ్ చేసుకుందాం. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం మంచి కారం అయితే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీ దగ్గర కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా తక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదండి. మరి మీరు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. మరి మీకు కొత్త రెసిపీస్ ఏవైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలా అని నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి కూడా. సో ఇప్పుడు మనం ఈ చింతపండు రసాన్ని దీనిలో వేసేసుకుందాం. ఈ రసం వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టు గ్రేవీ అంటే ఎక్కువ ఏం గ్రేవీ పెట్టకూడదు, కొద్దిగా వాటర్ అంటే పోసుకుంటే సరిపోతుందన్నమాట.
మరి ఎక్కువ వాటర్ వేయడం వలన కూడా టేస్ట్ బాగుండదు. సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి దీన్ని ఒకసారి కలపండి. సాల్ట్, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం గ్రేవీ కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు. ఎక్కువ గ్రేవీ పెడితే టేస్ట్ అనమాట బాగుండదు, వంకాయ తినడానికి బాగుండదు. సో దీనికి దగ్గరగానే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఈ వేపిన వంకాయల్ని ఇందులో వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చూడండి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసింది, అంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి. గ్రేవీ ఎక్కువ ఉంచొద్దు ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా ఉంటే చాలు అన్నమాట. మనం రైస్లో కలుపుకుంటే మొత్తం రైస్ మొత్తం తినేయచ్చు, అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా నాకైతే సాల్ట్ అంతా సరిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది కట్ చేసి వేసేసుకోవాలి. అంతేనండి, కొత్తిమీర వేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.